రాకపోకలకు ఆటంకం కలిగించేలా రోడ్ల మీద ఇసుక కంకర పోస్తే వాటిని తరలించిన ఛార్జీలు వసూలు చేయడంతో పాటు జరిమానా విధిస్తామని రామగుండం నగర మేయర్ మహంకాళ స్వామి ప్రజలకు సూచించారు. వార్డు సందర్శన కార్యక్రమంలో భాగంగా డిప్యూటీ మేయర్ పాత్పల్లి ఎల్లయ్యతో కలిసి సోమవారం 52వ డివిజన్ కాకతీయ నగర్ లో పర్యటించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ ఇంటి నిర్మాణం కొరకు తెప్పించిన కంకర, ఇసుక కుప్పలు రోజుల తరబడి రోడ్లపై చెల్లాచెదురుగా ఉండడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఎదురవడంతో పాటు ప్రమాదాలకు గురవుతున్నట్లుగా తమ దృష్టికి వచ్చిందని అన్నారు. తన పర్యటనలో భాగంగా ఒకరింటి ముందు రోడ్డు మీద ఇసుక కుప్ప ఉండడం గమనించి వెంటనే తొలగించుకోవాల్సిందిగా సదరు ఇంటి యజమానికి హెచ్చరికలు జారీ చేశారు. అలాగే దుకాణ యజమానులకు కూడా తమ సామాగ్రి రోడ్డుపై కాకుండా తమ ఆవరణ లోపల ఉంచుకోవాలని సూచించారు. జేసీబీ, బ్లేడ్, ట్రాక్టర్, బాబ్కాట్, 15 మంది డ్రైన్ క్లీనర్ల సేవలను ఉపయోగించుకుని కాకతీయ నగర్ లో ఉన్న పెద్ద మురుగునీటి కాలువలో సుమారు కిలోమీటర్ మేర పూడిక తొలగించడంతో పాటు కాలువ పక్కన పెరిగిన పిచ్చి చెట్ల కొమ్మలు తొలగించి పరిశుభ్రం చేశారు. దుర్వాసన, పాముల బెడదతో గత కొన్నేళ్లుగా ఇబ్బంది పడుతున్న స్థానికులు కాలువ పూడిక తీత పొదల తొలగింపుతో సమస్య తీరిపోయిందని హర్షం వ్యక్తం చేశారు. కాలువలో పూడిక చేరకుండా ఉండడానికి చెత్త వేయకుండా సహకరించాలని కాలనీవాసులను మేయర్ స్వయంగా అభ్యర్థించారు. శిథిలమైన కాలువను పునర్నిర్మించాలని ఇంజనీరింగ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రోడ్డుకు అడ్డంగా ఉన్న విద్యుత్ స్తంభాలను పక్కకు తరలించాలని సంబంధిత అధికారులను కోరారు. రామగుండం నగరాన్ని అందంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ఎమ్మెల్యే నగరపాలక సంస్థ పాలక వర్గం చేస్తున్న ప్రయత్నానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఈరోజు డ్రైన్కు సంబంధించి ఓపెన్ స్ట్రామ్ వాటర్ డ్రైన్కు సంబంధించిన వాల్స్ మీద మొత్తం గోడలు పెట్టడం వల్ల కనీసం మిషనరీ కూడా అక్కడికి వెళ్ళలేని పరిస్థితుల్లో ఈరోజు ఉంటే ఇక్కడ ఒక గోడ తీసేసి చిన్న మిషనరీస్ దాదాపుగా 20 మంది డ్రైన్ క్లీనర్లు అందరినీ కూడా ఇక్కడ పెట్టేసి దాదాపుగా ఒక 10 లక్షల రూపాయలు సిల్టు తీసేందుకు మనం వెచ్చిస్తే ఎంత ఖర్చు అవుతుందో అంతకు సంబంధించిన సిల్ట్ అంతా కూడా ఈరోజు కేవలం మున్సిపాలిటీకి సంబంధించిన మిషనరీ తోటి అధికారులందరి సమన్వయంతో ప్రజాప్రతినిధులందరి కోఆపరేషన్ తోటి ఇక్కడ ప్రజల సహకారంతో ఈరోజు మొత్తం కూడా ఆ సిల్ట్ అంతా కూడా దాదాపుగా ఒక 2 జేసీబీలు, బాబ్కాటు, ఒక 2 చిన్న చైన్ మిషన్స్, 2 ట్రాక్టర్లు ఇవన్నీ పెట్టి కూడా ఈరోజు ఇదంతా తీయడం జరుగుతున్నది. ప్రజలందరినీ కూడా ఒకటే కోరుతా ఉన్నాం, దయచేసి ఈ కాలువలలో చెత్త వేయకండి. వర్షాకాలం వస్తే ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడే పరిస్థితి ఉన్నది. మీ డివిజన్లకు ప్రతిరోజు ట్రాక్టర్ కానీ ట్రాలీ కానీ వస్తూ ఉన్నది. ప్రజలందరూ కూడా ఆ ట్రాక్టర్కు ట్రాలీకి గ్యార్బేజ్ చేయండి తప్ప రోడ్ల మీద వేయడం వల్ల చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు అవుతున్నాయి. స్వచ్ఛ రామగుండంలో ప్రతి ఒక్కరు పాల్గొనండి. గ్యార్బేజ్ మొత్తం కూడా ట్రాలీలకు ట్రాక్టర్లకు ఇవ్వండి. ఇది ఒక నెల రోజుల సమయం మాత్రమే పెట్టుకున్నాం. ఈ ఏప్రిల్ మాసాంతం పూర్తయిన తర్వాత మే మాసం మొదటి వారం నుంచి ఎవరైనా రోడ్ల మీద చెత్త వేసినా లేకపోతే ఇంకా ఎక్కడైనా ఏదైనా కాలువల్ల చెత్త వేసినా కూడా తప్పకుండా ఎవరైతే చెత్త వేస్తారో వాళ్ళకి 500 రూపాయల జరిమానా విధించబడుతుంది. దాంతో మీరు ఒక సంవత్సర కాలం ప్రతి నెల 50 రూపాయలు 60 రూపాయలు మున్సిపాలిటీకి కట్టేస్తే వాళ్ళే వచ్చి చెత్త తీసుకుపోయి అది ఊరు బయట వేస్తారు. కానీ ఒక 500 రూపాయలు మీకు వేస్తే 500 రూపాయలతోటి సంవత్సరం మొత్తం కూడా మీరు మున్సిపల్ వాళ్ళకి గ్యార్బేజ్ ఇచ్చే అవకాశం ఉంటుంది. కనుక ఆ దిశగా ఆలోచన చేసి మన ఇల్లును ఎంత అందంగా నిర్మాణం చేసుకొని ఎంత క్లీన్గా ఉంచుకుంటున్నామో మన డివిజన్ను అలాగే మన రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న 60 డివిజన్లను కూడా అంతే అందంగా ఉంచవలసిన బాధ్యత ఇక్కడ ప్రజలందరి మీద ఉన్నదని చెప్పి తెలియజేస్తూ కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్ చిదిరాల నాగరాజు, పలువురు కార్పొరేటర్లతో పాటు నగరపాలక సంస్థ అధికారులు వెంకటస్వామి, జమీల్, నవీన్, పబ్బాల శ్రీనివాస్, సంపత్, దయాకర్ తదితరులు పాల్గొన్నారు.